ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో జూన్ 9వ తేదీన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ మీద సంపాదించినటువంటి ధనం ఎక్కడ దాచారో వెతకండి అంటూ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తొలి ఆదేశం జారీ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, చంద్రబాబు గారు జూన్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో లిక్కర్ మీద జగన్మోహన్ రెడ్డి సంపాదించిన వేల కోట్ల ధనం ఎక్కడ దాచారో వెతకండి అంటూ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు గారు చాలా దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అంటారు. మంచి విజనరీ ఉన్న పర్సన్ అని. ఎందుకు అనంటే ఇట్లాంటి అంశాల మీదే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే 2-3 రోజుల్లో చేయబోతున్నారు అనగానే ఇప్పటి నుంచే ప్రభుత్వాన్ని ఎలా పరుగులు పెట్టించాలి, ఈ గాడి తప్పిన వాటిని గాడిలో ఎలా పెట్టాలనే దాని మీద ఆయన ముందే ప్రణాళికలు చేసేసి ఉంటాడు. ఇప్పుడు ఆ మధ్యన పౌలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ గ్యాప్ లో యుఎస్ ఎక్కడికి వెళ్ళి వచ్చారన్నారు కదా. ఆ యుఎస్ కూడా ఈ వైసీపీలో ఏం విమర్శించారంటే బ్లాక్ మనీ దాచుకోవడానికి అది ఇది అన్నారు. కానీ అప్పుడు కూడా ఒక ప్రణాళికతోనే వెళ్ళాడంట ఆయన. ఎట్లా వెళ్ళి ప్రముఖుల్ని కలుస్తూ మనమే వస్తున్నాం, మీరు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉంటే ప్లీజ్ వెల్కమ్ రండి, దాంతోపాటు పెట్టుబడులు పెట్టేలా కూడా రండి అన్నట్టు కూడా అప్పుడే ఒక దాన్ని ఏమంటారు ఒక రిక్వెస్ట్ పెట్టేశారంట ఆయన. సో అట్లాగా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దేని మీద కేంద్రీకరించాలి అనేది ఉంటది కదా. ఎక్కువగా వినపడేది ఏంటంటే లిక్కర్ది, ఇసుక. ఈ రెండిట్లో జరిగినంత స్కామ్ ఇంకెక్కడ జరగలేదని. అంతకుముందు ఆ మధ్యన సీఎం రమేష్ గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఒక సంవత్సరం కిందటే వాళ్ళ ఎంపీల వరకు కూర్చోబెట్టి ఇట్లా మొత్తం 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎంత తింటున్నాడు ఏంటి, ఇందులో సొరచేపేది, తిమింగలం ఏది, చిన్న పెత్తపరిగేది అని కూడా ఒక డిస్ప్లే చూపించారట. అందులో ఏపీకి సంబంధించి చూపించి ఎక్కడ జరుగుతున్న అరాచకాలు స్కామ్ ఇంకెక్కడా జరగట్లేదు, ఏది స్కామ్ కి అనర్హం అన్నట్టుగా ప్రతి దగ్గర దోచుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించారట. ఇట్లా లెక్కర్ గాని ఇసుక ర్యాంపులకు సంబంధించి. అయితే లెక్కర్ ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఒక విధంగా వైసీపీ ఓడిపోవడానికి కారణం ఆ లెక్కర్ బాబులు కూడా రెవెన్యూ జనరేటర్స్. ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వచ్చేది లెక్కర్ నుంచి అనే విషయం వాస్తవం. సో ఆ లెక్కర్ది కూడా ఎట్లా చేశారంటే రూపాయికి 10 రూపాయల లాభం తెచ్చుకోవచ్చు, కానీ రూపాయికి 150 రూపాయలు 100 రూపాయల లాభంతో అంత స్కామ్ చేశారు. ఇంత స్కామ్ లో కూడా దానికి ఏ ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, ఒక యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, స్వైపింగ్ మిషన్ లేదు, ఏది లేదు, క్యాష్ అండ్ క్యారీ. సో ఇంత క్యాష్ ఇచ్చినప్పుడు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇది? ప్రభుత్వం నడిపించింది కాబట్టి బయట లెక్కర్ షాపులు మూయించేసి కేవలం ప్రభుత్వ సారాయి దుకాణం ఉండేది ఒకప్పుడు. ఎప్పుడో అంటే నేను పుట్టక ముందు ఎప్పుడు ఉండేవంటవి. సో అలాంటివి గవర్నమెంట్ యారెక్ షాపులు అనేవారు. ఆ గవర్నమెంట్ లెక్కర్ షాపులుగా ఓపెన్ చేస్తే ఇంక దాని మీద ఎవరు రైడ్స్ వెళ్తాడు? ఐటీ వాళ్ళు రైడ్స్ చేయలేరు. ఆ తర్వాత ఈ మిగతా ఏ డిపార్ట్మెంట్ కూడా రైడ్ చేయడానికి ఛాన్సెస్ లేకుండా అయిపోయింది. సో అంత ఎక్సైజ్ వాళ్ళు రైడ్స్ చేయలేకపోయారు. ఎందుకు? ప్రభుత్వం నడిపిస్తుంది కదా. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడలేదు. సో ఈ వస్తున్న క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ మధ్యకాలంలో ఇంకో వార్త కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. ఏంటంటే 2000 నోట్లు ఒకసారి బ్యాంకులోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావట్లేదు. ఈ 2000 నోట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 2000 నోట్లు ఒక 100% నోట్లు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే అందులో సగం 50% బ్యాంకుల్లో ఉంటే మిగతా 50% ఈ లెక్కర్ షాపుల్లోనే ఉన్నాయంట. అంటే లెక్కర్ షాపులు నడిపించి మళ్ళీ లెక్కర్ షాపులు ఉన్నాయంటే అర్థం ఏంటి? మరలా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టే. సో అందుకే వాళ్ళంత కాన్ఫిడెన్స్ గా మనమే వస్తాము, అవసరమైతే మనం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాము, మనం ఇచ్చిన పథకాలు ఈ మనీ పంపకం ఇది ఒక్కటి చాలు, మనకు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఎవరు సరిగ్గా ఓటు కూడా వేయరు, అంత ఇంట్రెస్ట్ చూపించరు, మన దగ్గర నుంచి తాయిలాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి వేస్తారనే కాన్ఫిడెన్స్ తో ఈ డబ్బునంతటి కూడా నాకు తెలిసి ఇంకా పోలింగ్ డేట్ ప్రకటితం అవ్వక ముందే 3 నెలల ముందే అంతా సర్దిశారని కూడా నేను విన్నాను జిల్లాల వారీగా. మరి ఆంధ్రప్రదేశ్లో లెక్కల బొక్కలు తేలే ఆ పరిస్థితి కనపడుతోందా, తేలబోతుందా అంటే ఏం చెప్తారు? బొక్క
లెక్కలు ఎవరెవరు నిందితులైతే దొరుకుతారేమో కానీ ఆ రికవరీ అంటే మాత్రం గోడకేసిన సున్నమేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఆ లెక్క మీరు అన్నట్టు లెక్క జమ లేదు సార్. ఎందుకంటే చెప్తాను కదా, ఒక రిజిస్టర్ రాయడం లేదు, ఒక చిట్టా పొద్దు అంటారు అది రాయడం లేదు, ఒక స్వైపింగ్ లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఒక ఖాతా లేదు. దాని అంతటికీ ఎవడో ఒకడు వచ్చి బాబు ఈ రోజు వచ్చిన కలెక్షన్ ఎంత అని వచ్చి తీసుకెళ్లిపోవడమే తప్ప దాన్ని ఎవరికి చెప్తారు? ఎక్కడ రాశారు? ఏం లేదు. ఈ రోజు ఇన్ని బాటిల్ ఇచ్చాము, 1000 సీసాలు వచ్చాయి, ఒక 1500 బీర్ బాటిల్ వచ్చాయి, ఆ 1000 ఒక్కొక్కటి 150 రూపాయలు, 200 చిన్న చిన్న క్వార్టర్లు అయితే. బీర్ బాటిల్ కూడా బయట మామూలుగా బ్రాండెడ్ కూడా మళ్ళీ చూడండి, అందులో కూడా బ్రాండెడ్ కాదు, సొంత పేర్లన్నీ, స్పెషల్ స్టేటస్ అట, 3 క్యాపిటల్ అట, ఏవో రకరకాలుగా అవన్నీ ట్రోల్స్ అయ్యి మనం చూసాం. వీటన్నిటికీ అసలు బ్రాండెడ్ అంటే పోనీ దానికి తగ్గట్టుగా ఎంఆర్పి అమ్మారన్న అర్థం ఉంది. ఇవి బ్రాండెడ్ కాదు, లోకల్ మేడ్లు. దానికి కూడా బ్రాండెడ్ కన్నా ఎక్కువ రేటు, పైగా అవి కల్తీవి, నికార్స్ అనేవి కాదు. సో వీటన్నిటికీ చెప్పాను కదా ఇందాక, రూపాయికి 10 రూపాయలు కూడా కాదు, రూపాయికి 100 రూపాయల నుంచి 150 రూపాయల లాభం. ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? సో ఇన్ని వేల కోట్లు ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని వేల కోట్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంత డబ్బు ఎంత ఎటు వెళ్ళిందండి? ఈ 5 సంవత్సరాల్లో లేనిది లాస్ట్లో అంటే ఎన్నికలకి దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ అమ్మకాలకు సంబంధించి డిజిటలైజేషన్ చేశారు. ఏంటి కారణం ఏంటి అసలు? అంతకుముందు ఎన్నిసార్లు ప్రతిపక్షాల వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేదా బీజేపీ వాళ్ళు కానీ ఎంత దుమ్మెత్తి పోసినా ఏమి పట్టించుకోలే, నిమ్మకి నీరెత్తినట్టున్నారు. అది డిజిటలైజేషన్ అవ్వదు, కొంచెం చూడాలి, చేస్తాం. ఏంటి కేంద్రానికి కంప్లైంట్లు ఇచ్చినా, కోర్టులకు కంప్లైంట్లు ఇచ్చినా దేన్ని పట్టించుకోలేదు. లాస్ట్ లో మరి ఏమనుకున్నారు, లేదంటే ఇది కూడా చేస్తే ప్రాబ్లం అనుకున్నారో ఏమో కానీ మీరు అన్నట్టు లాస్ట్ 1 year 1.5 year ఆ డిజిటలైజేషన్ పెట్టారు. అది కూడా కొన్ని కేంద్రాల్లోనే, అన్ని కేంద్రాలు కాదు. కొన్ని కేంద్రాలు ఎలాగా పనిచేయట్లేదన్నా, పిఓఎస్ మిషన్ పనిచేయట్లేదన్నా, లేదంటే ఆ క్యూఆర్ కోడ్ పనిచేయట్లేదన్నా, క్యాష్ ఇచ్చి వెళ్ళిపోండి అన్న. అది కూడా పర్టికులర్ టైమింగ్స్ ఏదో పెట్టినట్టున్నారు. ఎస్, అది కూడా టైమింగ్సే. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు 6 వరకు ఉంది అంతే. ఆ తర్వాతవి మళ్ళీ కొంచెం షట్టర్ డౌన్ అవి వేరే ఉన్నాయిలేండి, వెనక నుంచి డోర్ తీయడాలు అవి వేరే లెక్కలు. అంటే ఎందుకంటే కరోనా టైంలోనే మీకు తెలుసా, కరోనా టైంలో ఏ షాపు తీయలేదు. కానీ మళ్ళీ ఎప్పుడైతే లాక్డౌన్ తీసేశారో ప్రతి వైన్ షాపు బ్లాంక్ గా కనిపించాయట. అన్ని వార్డ్రోబ్లు కూడా ఖాళీ. ఎలా ఖాళీ అయ్యాయి? అన్ని క్లోజ్ ఉంటే. అంటే తెర వెనక నుంచి బంధుబాబులు కొనుక్కున్నారు, వాళ్ళు కూడా అలాగే అమ్మి ఎంకరేజ్ చేశారు. సో అక్కడ అంత కర్ఫ్యూ, అంత లాక్డౌన్ పరిస్థితిలో ఉంటేనే అమ్మితే, ఇక్కడ ప్రభుత్వమే నడిపిస్తున్నప్పుడు ఇంకెవరు అడుగుతారండి? పోలీసు వాడు అడగడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు అడగడు, ఎక్సైజ్ వాళ్ళు అడగరు, ఏ అధికారి అడగరు. ఈవెన్ కలెక్టర్ కి దేని మీదైనా అడిగే అధికారము, హక్కు ఉంటుంది. మరి ఆయన అడగలేదు. సో దాన్ని ఇప్పుడు తీయాలంటే అసలు తీగ లాగాలి. ఒక తీగను ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు లాగితే డొంకంతా అప్పుడు కదులుతుంది. ఆ లెక్క జమాలు వచ్చాయి, మళ్ళీ అవన్నీ వచ్చేసరికి అది గోడకేసం సున్నమవుతుందో, లేదా దీని మీద మళ్ళీ బెయిల్లు, వాయిదాలు ఇవన్నీ అవుతాయో ఇంకా పెరుమాలకే ఎరుక అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.